నేపాల్లో జనరేషన్ జెడ్ అల్లర్ల దృష్ట్యా తెలుగువారి తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. 144 మంది తెలుగు ప్రయాణికులతో ఖాట్మండు నుంచి ఏపీకి ప్రత్యేక విమానం బయలుదేరింది. మరో అరగంటలో విశాఖకు స్పెషల్ ఫ్లైట్ చేరుకోనున్నట్లు సమాచారం. నేపాల్ నుంచి ఇండియాకు వస్తున్న తెలుగు ప్రయాణికుల్లో విశాఖ వాసులు 104 మంది, తిరుపతికి చెందిన వారు 40 మంది ఉన్నారు. ఏపీ ప్రభుత్వం తెలుగు వారిని తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాశ్ అందిస్తారు. సూర్య, నేపాల్ కొనసాగుతున్న ఉద్రిక్తలు అయితే దాదాపు భారీ స్థాయిలో గత వారం రోజులుగా కూడా ఈ యొక్క పూర్తిగా అయితే అల్లర్లు కొనసాగుతున్నాయి. అల్లర్లో అయితే విశాఖ నుండి కావచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ నుండి అయితే దాదాపు చాలా మంది అయితే అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ విహారయాత్రల కోసం అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ చిక్కుకున్న తెలుగు వాళ్ళందరినీ కూడా క్షేమంగా తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా కృషి చేసేందుకు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒక వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. వార్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ ఒక తీసుకొచ్చేందుకు నిన్న సాయంత్రం ఎప్పుడైతే ఈ యొక్క కాఠ్మండు నుండి అయితే ఫ్లైట్స్ కి ఫ్రీ ఆఫ్ టేక్ ఆఫ్ అనేది ఏదైతే కల్పించారో అప్పటి నుండి కూడా ఇక్కడికి తీసుకురావడానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక విమానంతో దాదాపు విశాఖ నగరంలో అయితే 140 మంది వరకు 104 మందిని అయితే ఇక్కడ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అలానే తిరుపతి వాళ్ళు అయితే 40 మంది అయితే ఉన్నారు. మొత్తం వీళ్ళందరినీ కూడా విశాఖ నగరం చేర్చేందుకు అయితే నారా లోకేష్ అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తిగా అయితే కృషి చేసిన పరిస్థితి ఉంది. విశాఖలో చెందిన 104 మందిలో విశాఖ ఎల్ఐసిలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విహారయాత్రకు వెళ్లడం అయితే జరిగింది. నేపాల్ చేరుకున్నారు. వాళ్ళు చేరుకున్న మర్నాటికే ఈ యొక్క అక్కడ అల్లర్లు కొనసాగడం, ఈ యొక్క సోషల్ మీడియా బ్యాన్ చేసిన పరిస్థితిలో అయితే ఈ యొక్క అల్లర్లు అయితే భారీ ఎత్తున జరగడం, ఒక జన్జీ అనే వ్యక్తులు అంతా కలిసి కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రభుత్వాన్ని కూడా కుప్పదూసిన పరిస్థితి నేపాల్లో కనిపించడం, వీళ్ళంతా కూడా బిక్కుమంటూ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేసి ఏపీ భవన్, ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ తో పాటు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో కూడా ఈ యొక్క వార్ రూమ్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం 1 గంటకైతే ఈ యొక్క ఫ్లైట్ బయలుదేరాల్సిన పరిస్థితి ఉంది. కానీ వాతావరణం అనుకూలం లేకపోవడంతో దాదాపు అది 4 గంటల 40 నిమిషాలకైతే ఈ యొక్క ప్రత్యేక విమానం అయితే బయలుదేరడం జరిగింది. కాఠ్మండు నుండి బయలుదేరి ఇప్పుడు 6:30 సమయంలో అయితే విశాఖ చేరుకునే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి విశాఖలో వాళ్ళందరూ చిక్కుకున్న వాళ్ళందరికీ కూడా మేము ఉన్నామని భరోసా కల్పించేందుకైతే టీడీపీ నాయకులంతా కూడా ఎయిర్పోర్ట్ చేరుకుని వాళ్ళకి భరోసా కల్పించేందుకైతే వాళ్ళంతా కూడా స్వాగతం పలికేందుకు విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకోవడమే జరిగింది. 6:30 సమయంలో ఈ యొక్క వీళ్ళంతా రావడంతో అయితే వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి అంటే విశాఖ నగరంలో దాదాపు 43 మంది మాత్రమే ఇక్కడ వాళ్ళైతే ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా విశాఖ చుట్టుపక్కల ప్రాంతంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా విశాఖ ఎయిర్పోర్ట్ తీసుకురావడం, ఇక్కడ నుండి వారు వెళ్ళడానికి కూడా వాళ్ళకి మౌలిక సదుపాయాలతో పాటు బస్సెస్ ని కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ నుండి కూడా వాళ్ళ యొక్క ప్రాంతానికి దగ్గరగా ఉండే ప్రాంతానికి చేరుకునేందుకైతే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఫ్లైట్ లోపల కూడా వీళ్ళంతా కూడా ఎయిర్ ఫోర్సెస్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ యొక్క విమానానికి వాళ్ళంతా కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఈ 104 మందితో పాటు అలానే తిరుపతి చేరుకున్న 40 మంది మొత్తం ఆంధ్రప్రదేశ్ చేరుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రభుత్వానికి అయితే ధన్యవాదాలు తెలిపిన పరిస్థితి ఉంది. మరోపక్క వీళ్ళు ఆర్మోడ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రత్యేక జెట్ ని ఏర్పాటు చేసి అక్కడ నుండి కాఠ్మండుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని కూడా చేశారు. దానికి కూడా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో బాధ్యత వహించి ఈ ఎల్ఐసి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో విశాఖ వాసులు వాళ్ళ కోసం అక్కడ నుండి కాఠ్మండు నుండి కూడా కాఠ్మండు వరకు కూడా ఒక ప్రత్యేక జట్ ని ఏర్పాటు చేసి అక్కడ నుండి కాఠ్మండు ఏదైతే ఫ్లైట్ ప్రత్యేక విమానం ఉందో దాంట్లోకి తీసుకొచ్చేందుకు కూడా అక్కడ ఉదయం వాళ్ళని కూడా తీసుకొచ్చేందుకు అయితే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ భయంతో బుక్కుమంటూ ఏమైపోతామని భయపడుతూ కూడా ఉన్న వాళ్ళకి ఒక్కసారి ప్రభుత్వం ఇలా తీసుకురావడంతో అయితే ఏపీ భవన్ లో ఉన్న ఉద్యోగులను కావచ్చు, అలానే ఎయిర్ మినిస్టర్స్ ఎవరైతే కేంద్ర మంత్రి
రామ్మోహన్ నాయుడుతో పాటు అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ రోజు వీళ్ళు అక్కడ ఆ అల్లర్లో చిక్కుకోకుండా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చినందుకు, వాళ్ళందరికీ సహకరించినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సూర్య, థ్యాంక్ యూ.